శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ భగత్ నగర్ లో ప్రారంభమైన వినాయక ఉత్సవాల సందడి. కొబ్బరికాయ కొట్టి వేదిక ఏర్పాటు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. పార్కు తాళాల వివాదంపై కమిషనర్ కు ఫోన్ చేసి చర్యలకు ఆదేశం. కరీంనగర్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో ఎమ్మెల్యే గంగుల సమీక్ష. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచన. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్. మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచన. ఫీజుల బకాయిలపై బీజేపీ పోరుబాట. విద్యార్థులతో కరీంనగర్ లో స్టూడెంట్స్ మార్చ్. ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రభుత్వం స్పందించకపోతే ఇందిరా పార్క్ వద్ద లక్షలాది మందితో ధర్నా నిర్వహిస్తామని వార్నింగ్. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 600 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు. చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అభిమానులు. కాంగ్రెస్ శ్రేణులు ఆశయాల సాధన కృషి చేస్తామంటూ ప్రతిన. కరీంనగర్ 41 డివిజన్ భగత్ నగర్ లో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. భగత్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక వేదిక ఏర్పాటుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో పార్క్ గేట్లకు కొందరు తాళాలు వేయడంపై కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గత 30 ఏళ్లుగా ఇదే పార్కులో గణేష్, బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామంటున్నారు స్థానికులు. పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. స్పందించిన గంగుల వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్కు గేట్ల తాళాలు వార్డు ఆఫీసర్ వద్దే ఉండేలా చూడాలని సూచించారు. అయితే తమ సమస్య పరిష్కారం కోసం తక్షణమే స్పందించిన గంగులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషన్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నగర అభివృద్ధిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో విలీనమైన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. స్మార్ట్ సిటీ, యూడీఐఎఫ్, యూసీఎఫ్ నిధులను అన్ని డివిజన్లకు సమానంగా కేటాయించాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కరీంనగర్ను మరింత అభివృద్ధి చేయాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించినట్లు తెలిపారు. బోయినపల్లి మండలంలోని 9,424 మంది మహిళా సంఘాల సభ్యులకు దశల వారీగా పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పిల్లలకి అనాలిసిస్ చేస్తే ఎవరైనా లోపపోషణతో అఫెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు. దీనిలో ఎక్కువ శాతం పిల్లలు లో బర్త్ వెయిట్ ఉన్న పిల్లలు, వాళ్ళకి పుట్టినప్పుడే తక్కువ వెయిట్. ఆర్ ఎవరైనాకి 0 to 3 ఇయర్లో ఉన్న పిల్లలకి ప్రాపర్ గా ఆహారం ఇవ్వకపోతే, ప్రాపర్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయకపోతే వాళ్ళకి ఇప్పుడు 5 years 6 year అయినా అప్పుడు కూడా వాళ్ళు లోపపోషణతో సఫర్ అవుతున్నారు. సరిగా చేయాలి అంటే ఆమె సరిగా తినాలి, అంతే కదా. ఆమె ఆరోగ్యం బాగుంటే, ఆమె సరిగా తింటే అప్పుడే ఆమె పిల్లలకి చూడగలుగుతారు. సో అది ఒకటి. సెకండ్ వచ్చేసి ఓకే, పిల్లలు కూడా ఇప్పుడు పెద్దగా అయ్యారు, కానీ అప్పుడు కూడా ఫ్యామిలీలో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న మహిళలతో అడిగితే ఎంతమంది ప్రాపర్ గా తినాలి, మీ న్యూట్రిషన్ చూసుకోవాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఉన్న సిస్టమ్ ప్రకారం అంగన్వాడీ సెంటర్లలో ప్రతి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ కి మనము గుడులు ఇస్తున్నాము, మిల్క్ ఇస్తున్నాము, మిగతా ఫుడ్ ఇస్తున్నాము. కరీంనగర్ లో ఫీజుల బకాయిల సమస్యపై బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో గీతాభవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, బీజేవైఎన్ రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి దాదాపు 5 లక్షల సంతకాలు సేకరించామని, త్వరలో వాటిని ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇందిరా పార్క్ వద్ద 1,00,000 మంది విద్యార్థులతో భారీ నిరసన ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో విద్యార్థులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి సైతం వెనకాడబోమని స్పష్టం చేశారు. నిరుద్యోగం, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది మిత్రులారా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులతో చెలగాడం చేస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక రంగం కూడా మేము విద్యార్థులు ఈరోజు సమ్మెకు దిగుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ పెన్షనర్స్ సమ్మెకు దిగుతా ఉన్నారు. ఇగో విద్యుత్ కార్మికులు కూడా వాళ్ళు కూడా నిన్న మహాధారణ చేశారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ వర్గం సంతోషంగా ఉన్నది? ఇటు రైతులకు రైతు బంధు లేక, ఇళ్ళు లేక, బీదవాళ్లకు సరైనటువంటి పద్ధతిలో ఫీజులు లేక, విద్యా వ్యవస్థ లేక, జీతాలు లేక, పెన్షన్లు లేక ఈరోజు రాష్ట్రం గాలి కొదిలేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి. గాలి కొట్టుకోపోతున్నటువంటిగా ఇదే వీళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క మీటింగ్ లో. విద్యా వ్యవస్థ అంట బాగు చేయాలంట. అయ్యా, నువ్వు విద్యా వ్యవస్థ దేశంలో తర్వాత తెలంగాణలో విద్యా వ్యవస్థను ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. నీ యంగ్ ఇండియా పేరు మీద నువ్వు పెట్టేటటువంటి ఒక స్కూల్స్ అక్కడ దానికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. రామగుండం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్ ఠాకూర్ సామాజిక బాధ్యతలో భాగంగా 600 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సైకిళ్లు అందజేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు సైకిల్ అందజేయడంతో పాటు పాఠశాల అభివృద్ధికి ఎన్టీపీసీ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి దేశానికి మంచి పేరు తీసుకురావాలని రాజ్ ఠాకూర్ సూచించారు. పెద్దపల్లిలో స్కూల్స్ డెవలప్ చేయాలి సార్. మనం ఏం చేద్దామంటే ఎన్ని కోట్లైనా పెట్టేద్దామన్నాం. ఈరోజు రాష్ట్రంలో 36వ స్థానంలో మనం ఉండే మన జిల్లా 36వ స్థానంలో ఉన్న మనం 3వ స్థానానికి వచ్చినాం. వచ్చే సంవత్సరానికి నంబర్ 1 స్థానంలో ఉంటాం గ్యారంటీ. స్కూళ్ళలో కావాల్సినటువంటి మౌలిక వసతులు, కంప్యూటర్స్, డిజిటల్ బోర్డ్స్ కూడా ఇస్తా ఉన్నాం. డిజిటల్ బోర్డ్స్తో పాటు ప్రైవేట్ స్కూల్లో కంటే ఎక్కువగా ఉచితంగా అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తూ
అవకాశాలు ఇస్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ప్రధానంగా పెద్దపల్లిలో నేను చెప్పాలంటే అన్ని హాల్లో అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 230 కోట్లతో రామగుండంలో కడతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ మీన్స్ వాట్? అన్ని ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారిది, నాది, ఇంకెవరిదైనా కులాల పేరుతో విభజన చేసే కార్యక్రమం. రాజనీతిజ్ఞుడు, దేశ సమైక్యత సమగ్రతను కాపాడిన గొప్ప వ్యక్తి, ఐఏసిసి అధ్యక్షునిగా, భారత ప్రధానిగా, అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు దేశానికి ఎనలేని సేవ చేసిన గొప్ప వ్యక్తి అయిన, జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్యతను కల్పించిన, ఓటు కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాలకు నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత ఆయనది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహానీయుడు ఆయన. ఆయనే భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ. నాడు ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలు ఫలాలు ఇప్పుడిప్పుడే దేశానికి అందుతూ ఉన్నాయి. అలాంటి రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతినబూనారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నాటి నుండి నేటి తరానికి దివంగత రాజీవ్ గాంధీ ఆదర్శప్రాయమని అన్నారు మేడిపల్లి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అనుకోని కారణాలతో రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని అన్నారు. ప్రధానంగా ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాల సంస్థాపన కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్దన్నారు. ఒక మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ దేశానికి సరైన నాయకత్వం, ఈ దేశాన్ని నడిపేగల సత్తా ఉన్న నాయకులు రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచించి ఆ రోజు రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం ఉంది. అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈ దేశంలో అనేక సంస్కరణలు చేసినటువంటి గొప్ప నాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఐటీ రంగం కానీ, టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదోడికి, ప్రతి సామాన్యుడికి ఇలా ఐటీ రంగం కానీ, సెల్ ఫోన్లు కానీ అందుబాటులో ఉంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి చొరవ వల్ల పార్టీ నాయకులు నడిచి ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవాలని వారు చూపిన మార్గంలో మనమంతా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తూనే ప్రజల అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అవసరాలను తీర్చే దిశగా మన ప్రభుత్వాలు ఉండాలని ఆనాడు ఆ మహానాయకుడు కోరుకున్న విధంగా మనమందరం పనిచేయాలని మరొకసారి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆ మహానాయకుడు ఎక్కడున్నా మనందరికీ ఆశీర్వాదం ఉంటుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసిమెలిసిగా పనిచేయాలి. వారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తర్వాత అదేవిధంగా అందరికీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరి పేరు చెప్పి ఇట్లా మర్చిపోయినట్టు అవుతుంది కాబట్టి అందరికీ అదేవిధంగా. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో NSUI జిల్లా నాయకులు ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరి ఖని సింగరేణి GM కార్యాలయం సమీపంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి, పేద ప్రజలకు అందించిన సేవలను నాయకులు కొనియాడారు. సాంకేతిక విప్లవానికి నాంది పలికి ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ అని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు రాజీవ్ గాంధీ విశేష కృషి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రను ప్రపంచ స్థాయిలో ఎదిగేలా చేసినటువంటి మహానుభావుడు, టెర్రరిస్టుల చేతిలో బలైపోయినటువంటి, దేశం కొరకు త్యాగాలు చేసినటువంటి కుటుంబం చూసిన గౌరవ మా దివంగత నాయకులు రాజీవ్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా
రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలో ఈరోజు పాశ్చాత్య దేశాలకు ధీటుగా భారతదేశం ఎదగడానికి టెక్నికల్గా సాంకేతికంగా భారతదేశంలో రవాణా వ్యవస్థతో పాటు మరి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాల రూపకల్పన చేసినటువంటి మహోన్నతుడు రాజీవ్ గాంధీ. వారి యొక్క జన్మదినాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో గ్రామాన వాడన భారతదేశంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు గొప్పగా జరుపుకుంటారు. మాజీ ప్రధానమంత్రి వర్యులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయులు భారతరత్న అవార్డు గ్రహీత రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి వాళ్ళు ఈ యొక్క దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ధీటుగా ప్రయాణం చేయాలనే ఒక ఆలోచనతోటి ఆనాడే ఒక టెక్నికల్ రెవల్యూషన్ని తీసుకురావాలని సాంకేతిక విప్లవాన్ని 1984లో కంప్యూటర్స్ పాలసీని 1986లో మరి సాఫ్ట్వేర్ పాలసీని తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశం ఐటీలో ఇంత ముందుకు పోవడానికి గల పునాదులు వేసినటువంటి మహానేత రాజీవ్ గాంధీ గారు. అలాగే రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో అంటే పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశంలో సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తారని తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న సాంకేతిక విప్లవ పితామహుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి రెండవ బలిదానం చేసిన మహోన్నతమైన నాయకుడు దేశ రక్షణ కోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ భారతదేశం సాంకేతికంగా ఇంత విప్లవాత్మకంగా ముందుకు జరుగుతూ ఉందంటే ఆ నాయకుని యొక్క చలవే అని చెప్పి ఈ సందర్భంగా శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలంటూ కరీంనగర్ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాల ఎదుట జిల్లా బీఆర్ఎస్వి అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి విభాగంలో విలీనం చేయడం ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను పీపీపీ విధానంలోకి తీసుకువెళ్లే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 97 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మహబూబాబాద్ లో నిరసన చేస్తున్న విద్యార్థుల పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కానీ ఆంధ్ర పెత్తంతర్ల తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నది. ఆనాడు మా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగి విద్యార్థుల పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి మళ్ళీ ఆ పోరాడాల్సిన అవసరం వచ్చిందని ఈరోజు కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని అనేక మంది 70 నుండి 80% మంది విద్యార్థులు పేద ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ విద్య చదువుకుంటున్న రోజుల్లో పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని రద్దు చేసి జీవో 97 ద్వారా శక్తి అనే ఒక స్కీమ్లో వీళ్ళని మెర్జీ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఒక కుటిల ధోరణి ద్వారా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పాలిటెక్నిక్ విద్యార్థులే కాదు, రాబో రోజుల్లో పాలిటెక్నిక్ చదువుకోబోయే విద్యార్థులందరినీ ఏకం చేసి మొత్తం కూడా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాము.
అసలు రేవంత్ రెడ్డి గారు జియో నెంబర్ 97 అసలు స్కీమ్ ఎందుకు పెట్టారో తెలియదు. అసలు ఐటీ వాళ్ళని పాలిటెక్నిక్ వాళ్ళని ఎందుకు మెర్జ్ చేస్తున్నారో కూడా తెలియదు. అసలు మాకు ఏం నెక్స్ట్ మాది ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇన్ని ఇయర్స్ మేము 2 years పాలిటెక్నిక్ చేసిన తర్వాత మాకు ఏముంటుందో తెలియదు. అసలు ఆ జియో నెంబర్ 97ని తొందరగా రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఆ స్కీమ్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి మా గురించి కూడా ఆలోచిస్తే అయిపోయేది. కొంచెం అది రద్దు చేయండి. శక్తి వద్దు, శక్తి వద్దు, ఈ స్కీమ్ ఇలా తీసుకురావడం తప్పు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సడన్గా మీరు మాకు తెలియకుండా స్టూడెంట్స్కి ఏం తెలియకుండా మీరు సడన్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని సడన్గా ఇట్లా మాకు శక్తి అనే ఒక స్కీమ్లో కలిపేస్తే మమ్మల్ని ఐటీ వాళ్ళని కలిపేసి మర్జీ చేస్తే మేము ఎట్లా మా ఫర్దర్ స్టడీస్ ఎట్లా కొనసాగించాలని ఆలోచిస్తున్నాం. చాలా భయం వేస్తుంది ఇంకా ఫర్దర్ స్టడీస్ ఎట్లుంటాయో అని. ఈ డిప్లొమాతో మేము స్టాప్ చేయాలనుకుంటలేం. మా ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళాలి. మేము ఎన్నో కంపెనీస్లో హై ప్యాకేజెస్ తీసుకొని ఇక్కడ చేయాలి జాబ్స్ అని అనుకుంటున్నాం. కానీ మీరు అట్లా చేసేసరికి జియో 97 అని మీరు పాస్ చేసినారు, అది తప్పు. సో మీరు ఇంకా రివర్స్లో తీసుకోవాలి, వెనకకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాం. సో మేము ఎంత స్టూడెంట్స్ ఎప్పటికన్నా పోటీ చేస్తారు, పక్కా ముందుకు వస్తాం. మేము ఇక్కడనే కాదు ఎక్కడికైనా వెళ్తాం అక్కడికి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన బాట పట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలో శక్తిని రద్దు చేయడంతో పాటు పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను కూడా వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై భారీ ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు రాజీవ్ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ధర్నాను విరమింపజేశారు. ఏదైతే ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఈరోజు యూనివర్సిటీ అప్పచెప్తే ఈరోజు మీరు కూడా కార్పొరేట్లు మరి ఒక లేబర్గా మారిపోయే పరిస్థితి ఉన్నది. దాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు. మన తర్వాత కూడా ఈ రోజు మీ అందరి నెంబర్లు ఇక్కడికి తీసుకుందాం, ఇక్కడికి తీసుకుందాం. మళ్ళీ ఒకరోజు చెలో కలెక్టరేట్ పెడతాం. ఈ 2 రోజుల్లో మన కలెక్టరేట్ పెడతాం. అన్ని కాలేజీల గురించి మనం ప్రొటెక్షన్ మాత్రమే చేయాలి. ఈరోజు మనం ఇక్కడ ధర్నా చేయగలుగుతాం కావచ్చు, రాష్ట్రంలో కేసు గంట అనేది కూర్చోగలుగుతాం కావచ్చు, పోలీసు వాళ్ళకి తీసుకోవద్దు. తర్వాత కూడా మనం ఫర్దర్గా మనకు ఇబ్బంది ఎలాంటివి జరగకూడదు, మనపైన కేసులు కాకూడదు. అందుకోసం అని చెప్పేసి శాంతియుతంగా మాత్రమే ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఈ రోజుతో అయిపోవట్లేదు. ఈ రోజు బంద్ స్వచ్ఛందంగా అందరు విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 daysలో సెలవు కలెక్టరేట్ పెడదాం. ప్రతి విద్యార్థి కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. అందరూ అన్నీ గీత పని దిగుదాం, అక్కడికల్లా ప్రొటెక్ట్ చేసుకోదాం. మొన్న ఏదైతే జంతర్ మంతర్లో నీటి విద్యార్థుల కోసం విద్యార్థులు ఏ విధంగా వచ్చారో అదే విధంగా నెక్స్ట్ ఈరోజు డిప్లొమా విద్యార్థులు అందరూ రావాల్సిన అవసరం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు మీరు అందరూ ఒక ఐడియాతో నిరుద్యోగ యువత సమస్యను పరిష్కరించాలంటూ కరీంనగర్లో సిపిఎం ఆందోళన బాట పట్టింది. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. తెలంగాణలో హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి పోలీస్ శాఖలో ఖాళీగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు పొందే వరకు అర్హులైన నిరుద్యోగులకు నెలకు 5,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించాలని కోరారు. అనంతరం నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను అనేక రూపాల్లో మోసం చేస్తూనే ఉంది. అంతేకాకుండా వాళ్ళ అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంది. ప్రధాని మొదలు నుండి ఎంపీ
రఘునందన్ రావు వరకు అనేక రకాల కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బజ్జీలు పకోడీలు కూడా ఉద్యోగాలు వేసుకుంటే ఉద్యోగాలే అని చెప్పే పరిస్థితికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రావడం నిజంగా వారి రాజకీయ దివాలా కోరుతారని నిదర్శనం కనిపిస్తూ ఉంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట తప్పి ఇలా ఉన్న ఉద్యోగాలకే ఊడబెరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బోయినపల్లిలో మీడియాతో మాట్లాడిన సీనియర్ బీఆర్ఎస్ నేత అక్కెనపల్లి కరుణాకర్ ఎమ్మెల్యే మేడిపల్లికి పలు ప్రశ్నలు సంధించారు. నారాయణపూర్ ముప్పు గ్రామాల సమస్యలు పరిష్కరించి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే 32 నెలల్లో నియోజకవర్గానికి తీసుకువచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులపై శ్వేతాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ తరపున నిరంతరం పోరాటం చేస్తామని కరుణాకర్ స్పష్టం చేశారు. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు నిన్న రామాడుగు మండలంలో ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ నా కొడుకల్లారా ఖబర్దార్, నేను మాట్లాడేటువంటి మాటలు రికార్డ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోరని వారు మాట్లాడడం జరిగింది. చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే మొగతనం నాకు మాత్రమే ఉంది, మేడిపల్లి సత్యంకే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే గారిని బోన్పల్లి మండల కేంద్రం నుంచి మేము వారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇలా నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మా గ్రామాన్ని ఎన్నికలలో ముందు హనుమాన్ టెంపుల్ మీద ప్రమాణం చేసి 6 నెలలలో నేను ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పేసి మాట తప్పినందుకు వాళ్ళు రిలే నిరాహారాలు దీక్షలు చేస్తూ అయ్యా ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించమని మిమ్మల్ని. జగిత్యాల జిల్లాలో బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చెలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట బీడీ కార్మికులు, ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బీడీ కార్మికులకు 2016 జీవనాభివృద్ధి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2014 కటాఫ్ తేదీని ఎత్తివేయాలని కోరారు. చేయూత పథకం కింద గీతా చేనేత కార్మికుల మాదిరిగానే బీడీ కార్మికులను గుర్తించి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానుఫ్యాక్చర్లో పెట్టి అమలు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కార్మికులందరూ కూడా ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో బీడీ కార్మిక సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి దరఖాస్తు స్వీకరించమని చెప్పి రావడం జరిగింది. ప్రధానంగా 2014 డేటును ఎత్తివేయని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు మేము కొట్లాడితే మేము ఎత్తేస్తాం, ఎన్నికలలో 2018లో ఓట్లు వేసినాక దీన్ని ఎత్తేసి అందరికి ఇస్తామని చెప్పిండు. మేమన్నాం వాళ్ళు ఇస్తలేరు, 2014 ఓట్లు వేసిండ్రు, మరి ఎన్నికల్లో గెలవలేదు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మ్యానుఫ్యాక్చర్లో పెట్టుకొని మేము కూడా 2000 కటాఫ్ డేట్ ఎత్తేస్తున్నాం, బియ్యపు ఉన్న బీడీ కార్మికులందరికీ మేము. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కరీంనగర్ భగత్ నగర్ లో ప్రారంభమైన వినాయక ఉత్సవాల సందడి. కొబ్బరికాయ కొట్టి వేదిక ఏర్పాటు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. పార్కు తాళాల వివాదంపై కమిషన్ కు ఫోన్ చేసి చర్యలకు ఆదేశం. కరీంనగర్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో ఎమ్మెల్యే గంగుల సమీక్ష. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచన. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్. మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచన. ఫీజుల బకాయిలపై బీజేపీ పోరుబాట. విద్యార్థులతో కరీంనగర్ లో స్టూడెంట్స్ మార్చ్. ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రభుత్వం స్పందించకపోతే ఇందిరా పార్క్ వద్ద లక్షలాది మందితో ధర్నా నిర్వహిస్తామని వార్నింగ్. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 600 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని పిలుపు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు. చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అభిమానులు. కాంగ్రెస్ శ్రేణులు ఆశయాల సాధన కృషి చేస్తామంటూ ప్రతిన. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.